ఏమిటి పిల్లలుగా ఈరోజు మనం ఎంత ఎదిగా ఉంటే మన అమ్మ నాన్న మనల్ని సాకకుండా పెద్దవాళ్ళం అయిపోయామండి. ఇంతగా సాకి మనల్ని పెద్ద చేసినందుకు మనం చేసిన మేలేంటి చెప్పండి? తల్లిదండ్రులకు రుణం తీర్చుకోవాలని అనుకుంటారు కొంతమంది, కానీ ఎందరు రుణం తీర్చుకుంటున్నారు? ఈరోజు చూడండి, ఎందరో తల్లులు, వృద్ధులైన వాళ్ళు తల్లులు వృద్ధాశ్రమాలు కట్టారు. మీ జిల్లాలో ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయి, కొట్టండి, గూగుల్లో వస్తుంది. ఎందుకు వృద్ధాశ్రమాలు? ఆశ్రమం ఎందుకు? వాళ్ళకి నిన్ను కని పెంచి పెద్ద చేసిన నీ తల్లిని ఆశ్రమంలో ఎందుకు పట్టేశావు? చూసేవాళ్ళు లేరా? లేరు. వీధిని పెట్టేశారు తల్లిని, ముసలి తల్లిని. అమ్మ, నేను చూసుకోలేకపోతున్నానే. కోడలంటది, ఈ ముసలిదంతా వేగలేకపోతున్నావు అండి, నేను కావాలా మీ అమ్మ కావాలా? లేరా? పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులను దూరం చేసిన ఎందరో భార్యామణులు మైనా. అలాంటి వాళ్ళు మనులు కాదండి, ద్రోహులు. కానీ పెంచి పెద్ద చేసిన వారిని దూరం పెడుతున్న ఈ సమాజంలో అలాంటి వాళ్ళు ఉండబట్టే ఎక్కడికి వీళ్ళు తలదాచుకుంటున్నారో తెలుసా? ఎవరో మహానుభావులు, గొప్పవాళ్ళు ఆశ్రమాలు ఏర్పాటు చేసి పేదలైన, ఏమండి, నిరాశ్రయైన తల్లిదండ్రులకు మేము అన్నం పెడతాం, మంచం ఇస్తాం, మందులు ఇస్తాం, పిల్లల్లా చూసుకుంటాం అనేవాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ పంచన చేరుతున్నారు వెళ్ళి. ఇది ద్రోహం కాదా?